చిన్నశంకరంపేట మండలంలోని 887 గ్రూపులకు గాను 788 గ్రూపులకు రుణాలు అంది వాళ్ళని 38,48,00,000 వ్యయంతో బ్యాంకు లింకేజీ రుణాలు శ్రీనిధి ద్వారా 4 కోట్ల రూపాయల రుణాలు అందివ్వాలని ఏపీఎం రాములు తెలిపారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా మహిళా సంక్షేమ వారోత్సవాలను పురస్కరించుకుని ఈ నెల 25 నుంచి 30వ తేదీ వరకు నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా నేడు మహిళా సంఘాల సర్వసభ్య సమావేశాన్ని మండల మహిళా సమైక్య అధ్యక్షురాలు ఆవుల సౌజన్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీఎం రాములు మాట్లాడుతూ ప్రతి మహిళను లక్షాధికారి చేయడం కోసం 1280 మందికి వ్యక్తిగత రుణాలు PMPF పథకం ద్వారా ఆహార పదార్థాలు తయారు చేయడానికి ఇవ్వడం జరుగుతుందని, చిరు వ్యాపారులకు 600 మందికి వ్యక్తిగత రుణాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. మహిళా సంఘాల్లో లేని సభ్య సంఘాల్లో చేర్పించాలని, బ్యాంకు లింకేజీ ద్వారా 38,40,00,000 రుణాలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు. ఈ కార్యక్రమంలో ఐకేపీ ఏపీఎం రాములు, సిసిలు యశోద, నాగరాజు, నాగరాజు స్వామి, మహిళా మండలి సమైక్య అధ్యక్షురాలు సౌజన్య, కోశాధికారి సంతోష తదితరులు పాల్గొన్నారు. శంకరంపేట మండలంలో ఈ 99 రోజుల ప్రణాళిక భాగంగా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక భాగంగా మహిళా వారోత్సవం జరుపుకుంటున్నాం. ఈ సంవత్సరంలో మహిళలు చేస్తున్నటువంటి యొక్క కార్యక్రమాలు బ్యాంకు లింకేజీ, తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించి NPA జరగకుండా, మరియు ప్రతి గ్రామంలో 0 NPA ఉండేటట్లా చూసుకోవాలని తెలియపరచడం జరిగింది. అదేవిధంగా శ్రీనిధి రుణాలు, తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించాలి, ఎక్కడ కూడా డిఫాల్ట్ ఉండకుండా చూసుకోవాలని చెప్పడం జరిగింది. CAF తర్వాత ప్రతి గ్రామానికి 100% రికవరు అయ్యేటట్ల ప్రతి నెల DCB ద్వారా మండల సమైక్యకు పంపాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా సోషల్ మొబిలైజేషన్, కొత్త సంఘాలు, PW సంఘాలు, కిషోర బాలికలు, వృద్ధాప్య సంఘాలు, ప్రతి గ్రామంలో ప్రతి VOకు ఒక్కొక్క గ్రామ సంఘం 32 గ్రామ సంఘాలకు 64 గ్రామ సంఘాలు ఏర్పాటు చేయాలని చెప్పడం జరిగింది. అందులో 32 PW గ్రామ సంఘాలైనవి, కిషోర బాలికలు 24 గ్రామ గ్రూపులైనవి, వృద్ధాప్య సంఘాలు 18 చేయడం జరిగింది. ఇంకా మిగిలిన గ్రామాలలో కూడా ప్రతి గ్రామంలో అన్ని గ్రామ సంఘాలు తప్పకుండా గ్రూపులు లేకుండా గ్రూపులు ఏర్పాటు చేయాలని చెప్పడం జరిగింది. ఈ కిషోర బాలికలకు అకౌంట్ ఓపెన్ చేసి వారి సెర్పు CEO ద్వారా కొత్త గ్రూపులు కానీ కిషోర బాలికలు కానీ ఏ మండలంలో ఎన్ని అయినాయని చెప్పేసి ఆన్లైన్ ద్వారా సెర్పు CEOకు మెయిల్ చేయడం జరిగింది. ప్రతి గ్రామంలో ప్రతి మహిళ తప్పకుండా ఈ 99 రోజుల ప్రణాళికలో ఐకేపీ సెర్పు ద్వారా 25వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు మాకు మహిళలకు సంబంధించిన ప్రతి అంశం కూడా సోషల్ మొబిలైజేషన్, బ్యాంక్ లింకేజ్, NPA, బస్సులు కొనుగోవడం, న్యూ ఎంటర్ప్రైజెస్, వడ్డీ లేని రుణాలు, మార్కెటింగ్ సెంటర్లు, అన్ని రకాల అంశాలు ఈ యొక్క వారోత్సవాల్లో మాట్లాడడం జరిగింది. ఇట్టి విషయాలు ప్రతి గ్రామ సంఘం నుండి ప్రతి VO నుండి ముగ్గురు OBలు రావడం జరిగింది. ఆ OBలు ఈ సమావేశంలో పాల్గొని ఇక్కడ జరిగిన ప్రతి అంశం కూడా గ్రామ సంఘాల్లో ప్రతి సభ్యురాలకు వివరంగా మీటింగ్ పెట్టి అక్కడ తెలియపరచాలి. ఇట్టి విషయాలు చెప్పడం జరిగింది. ఈ సంవత్సరంలో బ్యాంకుల రుణాలు 788 గ్రూపులు 38,40,00,000 రూపాయలు
ఈ సంవత్సరం బ్యాంక్ లింకేజ్ టార్గెట్ శ్రీనిధి టార్గెట్ 4 కోట్ల రూపాయలు, పిఎంఈఫీ టార్గెట్ 15, బ్యాక్ యార్డ్ కోళ్ళు 15 యూనిట్లు ఎస్సీ వాళ్ళకు, రామ్ ల్యాబ్లు 2 ఎస్సీ వాళ్ళకు, న్యూ ఎంటర్ప్రైజెస్ 1280, అజీవికా న్యూ ఎంటర్ప్రైజెస్ 600 యూనిట్లు గ్రౌండింగ్ చేయాలి, అజీవికా 1280. ఈ విధంగా ఈ సంవత్సరం టార్గెట్ ఏ గ్రామంలో ఎక్కడ గ్రూపులు పెండింగ్ ఉండకుండా అన్ని గ్రామ సంఘాల్లో గ్రూపులు లేని వారికి గ్రూపులు ఏర్పాటు చేయించి తప్పకుండా వాళ్ళకు కూడా రుణాలు ఇప్పించాలని చెప్పడం జరిగింది.